హాయ్. హలో. నమస్తే. దిస్ ఈజ్ ఏఎస్‌పీ అజయ్. వెల్కమ్ టు ఏఏ టీవీ. మీకు ఓ వీడియో చూపిస్తాను చూడండి. గుడ్డెట్టారా గడిది గుడ్డెట్టారా అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే గుర్తుందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పు. కోడిగుడ్డు కోసం వస్తావు నువ్వు. పైగా ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాల అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? దార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదు. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటేరా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. చూశారు కదా ఈ వీడియోలో. మనందరికీ సుపరిచితులైనటువంటి హైందవ పండితులు, మేధావి, అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఆయనే గరికపాటి నరసింహారావు గారు. ఆయనంటే చాలామందికి అభిమానం. అందులో నేను కూడా ఆయనను అభిమానించే వ్యక్తిని. ఎందుకంటే ఆయన చాలాసార్లు కొన్ని ప్రసంగాల్లో మాట్లాడుతూ కొంత అజ్ఞానం మీద కావచ్చు, కొన్ని మూఢ విశ్వాసాల మీద కావచ్చు, చాలా చక్కగా మాట్లాడతారు. కొన్ని అంధవిశ్వాసాల గురించి కావచ్చు, కొన్ని సందర్భాల గురించి కావచ్చు, చాలా చక్కగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయాల్లో ఆయనను విన్నప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు నేను కూడా అరే నిజమే గదా! ఆయన చెప్తున్నటువంటి ఆ మూఢనమ్మకాల గురించి కావచ్చు, ఆ తర్వాత ఆయన ప్రవచించే ప్రవచనాల ద్వారా కావచ్చు, సమాజాన్ని మేల్కొల్పుతున్నారు గదా! మంచి గొప్ప గురువు గారు గదా! అని అభిమానించేవాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలోనే మనం సోషల్ మీడియాలో కావచ్చు, అటు టీవీల్లో కావచ్చు, విపరీతంగా కూడా ఈ విషయం అనేది ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో క్లిప్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి తెగ వైరల్ అవుతుంది. అదేంటో మనం ఇందాకనే చూసాం. అసలు స్కూల్ పిల్లలకి మధ్యాహ్న భోజనం ఎందుకు? వాళ్ళకవసరం లేదు. దానికి తోడు గుడ్డు పెట్టడం. ఇది ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. దాన్ని గాడిద గుడ్డు అంటున్నావు అన్న తర్వాత పిల్లల్ని భోజనం పెట్టి ఇది చేసి, అది చేసి వాళ్ళని సోమరిపోతులుగా తయారు చేయడమని ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి గమనించినట్లయితే నేను ఆయనకు చెప్పేంత పెద్దోడిని కాకపోవచ్చు. ఆయన వయసుకు లేదంటే ఆయనకున్నటువంటి అనుభవానికి తగినటువంటి వయసు గానీ, అనుభవం గానీ నాకు లేకపోవచ్చు. కానీ ఒకసారి గురువుగారు గమనించినట్లయితే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లోకొచ్చి ఒకసారి విద్యార్థుల పరిస్థితి గమనించొచ్చు. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి పోషకాహార లోపంతో, ఎలాంటి ఆహార కొరతతో విద్యార్థులు బాధపడతా ఉంటారు. అది మేము కళ్ళారా చూస్తాం కాబట్టి, అందులోనూ మేము స్వయంగా అనుభవించాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే ఆ అన్నం కోసం చాలామంది బడి మానేసినటువంటి పిల్లలున్నారు. ఆ సదుపాయాలు లేక దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోలేక అర్ధాంతరంగా విద్యను మధ్యలోనే మానేసినటువంటి పిల్లలున్నారు. ఆ విషయం మాకు తెలుసు. అందుకే ఆ భోజనం గురించి కావచ్చు, ఆ ఆహారం గురించి కావచ్చు, ఒకాయన కామెంట్ చేస్తూ అన్నారు. ఏంటి ఈ రోజుల్లో భోజనం పెట్టలేనటువంటి తల్లిదండ్రులున్నారా? అంతకు దిగజారిపోయారా? అని మాట్లాడారు. ఒకసారి వచ్చి గ్రామాల్లోకొచ్చి చూడండి. మీరు పట్టణాల్లో ఉండి సిటీస్‌లో ఉంచి
అక్కడ జరుగుతున్నట్లే ఈ పల్లెటూరులో కూడా, ఈ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అదే వాతావరణం ఉందనుకుంటే మీరు పొరపడుతున్నట్టే. ఒకసారి మా గ్రామాలకొచ్చి చూడండి. మా పల్లెల్లోకొచ్చి చూడండి. మా ఆదివాసీ గూడెల్లోకొచ్చి చూడండి. మా తండాల్లోకొచ్చి చూడండి. విద్యార్థులు ఎన్ని కష్టాలు పడుతున్నారో. వాళ్ళు చదువుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి మీరు కళ్ళారా చూడొచ్చు. కనీసం చదువుకుందామంటే, ఉన్నత స్థాయిలోకి ఎదుగుదామంటే, ఆ కుటుంబాన్ని పోషించుకుందామన్నా కూడా సరైనటువంటి సదుపాయాలు లేవు. సరైనటువంటి స్కూల్స్ లేవు. అసలు పెద్ద పెద్ద తరగతుల్లో వరకు వెళ్ళడం ఏంటో గానీ, 1-5థ్ క్లాస్ వరకు, ఆ తర్వాత 10థ్ క్లాస్ వరకు కూడా కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే స్కూల్సే లేవు. ఇంకా ఆ స్కూల్స్ లేనటువంటి ప్రాంతాల్లో ఈ పోషకాహారం ఎలా అందుతుంది? వాళ్ళకి గుడ్లెలా సరఫరా అవుతాయి? వాళ్ళకి దుస్తులెలా సరఫరా అవుతాయి? ఒకసారి గమనించొచ్చు. అంతా సిటీల్లో ఉన్నట్లే ఇక్కడ పల్లెటూర్లలో కూడా ఉంటారు. ఇంకా సమాజంలో ఉంటారనుకుంటే అది చాలా పొరపాటే. ఎందుకంటే మేము కూడా ఆ మధ్యాహ్న భోజనం తినే ఈ స్థాయిలో ఉండగలిగాం. మేము చదువుకునేటప్పుడు గుడ్లు గావచ్చు, సన్న రైస్ గావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా మాకు ఎప్పటికో ఒక రోజు పెట్టేవాళ్ళు. ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం వారు ఆలోచించి పిల్లలకు కూడా సన్న రైస్ పెడితే బాగుంటుంది. వారానికి 6 రోజులు కూడా గుడ్లు పెడితే బాగుంటుంది. ఆ తర్వాత వారానికొకసారి చికెను, బిర్యానీ ఇట్లాంటివి పెడితే బాగుంటుందని పిల్లల్ని తద్వారా స్కూళ్ళలోకి స్ట్రెంత్ పెంచొచ్చని, ఆ తర్వాత పిల్లల్లో టాలెంట్‌ని పెంచొచ్చని, పోషకాహార లోపాన్ని తరిమి కొట్టొచ్చని ఓ చక్కని ఆలోచన ప్రభుత్వం చేసింది. అలాంటి సందర్భంలో గుడ్లు పెట్టొద్దు, వాళ్ళకు సదుపాయాలు కల్పించొద్దు, వాళ్ళని సోమరిపోతులుగా చేయొద్దంటే మాలాంటి పేదవాళ్ళు ఏం గావాలి? మాలాంటి ఆహ్, దయనీయమైనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి విద్యార్థులు ఏమైపోవాలి? ఒకసారి గురువుగారు ఆలోచించాలి. అంటే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో లేదంటే ప్రైవేట్ కాలేజీల్లో పెట్టి లక్షలు లక్షలిచ్చి చదివించుకునే స్తోమత లేదు. దీని ద్వారా ఏమవుతుందంటే అవన్నీ కూడా ఎప్పుడైతే స్టాప్ అయిపోతాయో, ఆప్ అయిపోతాయో, వాటి ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్ళలేరు. ఉన్నత చదువులకు వెళ్ళలేరు. వారి తల్లిదండ్రులు ఆ పనికి తీసుకెళ్ళడమో, ఏదో కూలి పనిలో పెట్టుకోవడమో చేస్తారు. ఎందుకంటే అన్నన్ని వేలు పెట్టి, అన్నన్ని లక్షలు పెట్టి ఎక్కడ వాళ్ళకు ఫీజులు కట్టగలుగుతారు? ఎక్కడ వాళ్ళకు భోజనాలు పెట్టించగలుగుతారు? ఎక్కడ కాలేజీల్లో, స్కూళ్ళలో చేర్పించగలుగుతారు? అంటే వాళ్ళు ఒకసారి మీరు కూడా ఆలోచించాలి గదా! మాట్లాడే ముందు. అంటే దీని ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారు? ఎవరు లబ్ధి పొందట్లేదని. దయచేసి ఈ మాటలు మీరు వెనక్కి తీసుకుంటే బావుంటుందని చిన్నవాడినైనా గానీ మిమ్మల్ని చెప్తున్నాను మీకు. ఒకసారి గమనించండి. మీరు సిటీలో ఉన్నటువంటి పరిస్థితులే పల్లెల్లో గావచ్చు, ఈ మారుమూల ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో గావచ్చు, ఎక్కడా లేవండి. మీరన్నారు, ఈ వీడియో ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు కూడా వింటారు అనన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే మీరొకసారి ఆ మారుమూల ప్రాంతాలకు వెళ్లి జూడండి. వాళ్ళ పరిస్థితులు జూడండి. ఆ విద్యార్థులు డొక్కలెండిపోయి మలమల మాడిపోయినటువంటి వాళ్ళ పరిస్థితిని జూడండి. ఒకసారి గమనించండి. ఆహారం లేక, వస్త్రాలు లేక, సరైనటువంటి బట్టలు లేక, ఒంటికి వేసుకోవడానికి కూడా సరైనటువంటి బట్టలుండవు. రోడ్ల పరిస్థితి చక్కగా ఉండదు. వాహనాలు వెళ్ళవు. విద్యుత్ సదుపాయం ఉండదు. నీళ్ళ సదుపాయం కూడా ఉండదు. అంటే ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి విద్యార్థులు వారానికొకసారి గుడ్డు తినడం తప్ప, వాళ్ళకి మంచి పోషకాహారం పెట్టడం తప్ప, వాళ్ళకి దుస్తులు ఇవ్వడం తప్ప, వాళ్ళకి సదుపాయాలు కల్పించడం తప్ప ఒకసారి ఆలోచించండి. అంటే ఇవన్నీ లేనటువంటి వారికి అందిస్తే వారు కూడా గొప్ప స్థితిలో ఎదుగుతారు గదా! ఇలాంటి సమాజంలో వెనకబడినటువంటి పిల్లలు గొప్ప స్థాయిలో ఎదుగుతారు గదా! అంటే మీరు మాలాంటి పేదవాళ్ళను, మాలాంటి బడుగు బలహీన వర్గాలను, లేదంటే మధ్య తరగతి పిల్లలను ఎదగ ఎదగొద్దని మీరనుకుంటున్నారా? లేదంటే మాలాంటి వారికి చదువెందుకని మీరు భావిస్తున్నారు? అంటే ఈ ఈ స్థాయిలోనే మేము
ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారు. ఒకసారి గమనించండి. ఒకసారి ఆలోచించండి. మీరు మేధావులు, మీరు గొప్ప పండితులు. అలాంటిది అన్ని సమస్యల కోసం అందరూ కొట్లాడుతారు. అందరూ పోరాటం చేస్తారు గానీ, విద్యార్థుల సమస్యల కోసం ఎవరు కొట్లాడుతారు? ఎవరు పోరాడతారు? మాలాంటి యువతే, మాలాంటి విద్యార్థులే, మాలాంటి వెనకబడినటువంటి వారు, మాలాంటి పేద పిల్లలే. మా సమస్యల కోసం మేమే కొట్లాడాలి. మా ఇబ్బందుల్ని మేమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. స్కూళ్ళలో కూడా ఎన్నో సమస్యలున్నాయి. మీరన్నారు గదా! దాంట్లో బల్లి పడ్డా, ఎలక పడ్డా, ఇంకేది పడ్డా కూడా తినెయ్యాలి కళ్ళు మూసుకొనన్నారు. అంటే అవన్నీ కూడా విద్యార్థులు ప్రతినిత్యం కూడా భరిస్తూనే ఉన్నారు. అనుభవిస్తూనే ఉన్నారు. ఏదో ఒక పాఠశాలలో, ఏదో ఒక గురుకులాల్లో, ఏదో ఒక హాస్టల్‌లో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు ఇలాంటి సన్నివేశాలు జరుగుతానే ఉన్నాయి. బల్లి పడడం, ఫుడ్ పాయిజన్ అవ్వడం, ఆ తర్వాత ఆహ్, రకరకాల రోగాల పాలవుతున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. కానీ వారి సమస్యలు ఎవరు పట్టించుకుంటారు? వారి గురించి ఎవరు ప్రశ్నిస్తారు? అంటే ఇట్లాంటివన్నీ కూడా ఎదుర్కొంటూ చదువుకుంటున్నారు. అలాంటి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఇంకా ఆ వసతులు కూడా కల్పించొద్దు. ఆ మాత్రము సదుపాయాలు కూడా మీరు ప్రభుత్వం ఇవ్వొద్దు. వారిని సోమరిపోతులుగా చెయ్యొద్దు అని అంటే మేమింక ఏమైపోవాలి? మా విద్యార్థులు, మా పిల్లలు, మా బడుగు బలహీన వర్గాల పిల్లలు, మా ఆదివాసీ పిల్లలు, మా గిరిజన బిడ్డలు, ఈ మారుమూల ప్రాంతాల్లో ఉండే ఏజెన్సీ పిల్లల పరిస్థితి ఏంటి? ఈ అడవుల్లో బ్రతికే ఆదివాసీల పరిస్థితి ఏంటి? వారి పిల్లల పరిస్థితి ఏంటి? వారు చదివించుకోవాలా? చదవాలా వద్దా? ఇంకా ఆ అడవుల్లోనే, కొండల్లోనే, గుహల్లోనే ఉండిపోవాలా? అంటే వారు ఎదగడం, మేమెదగడం, మేము గొప్ప స్థితిలోకి రావడం మీకిష్టం లేదా? ఒకసారి గురువుగారు ఆలోచించాలి. అసలెందుకు మాట్లాడాల్సొచ్చింది? వీటన్నిటిని కూడా బంద్ జేస్తే మేము అగాధమైపోతాం. మేము అనాథలమైపోతాం. కాబట్టి మా సమస్య కూడా అర్థం జేసుకోండి. అంటే ఇట్లాంటివి వాటి గురించి మాట్లాడే ముందు విద్యార్థుల్ని ఇంకా ప్రోత్సహించే విధంగా, విద్యార్థుల గురించి గొప్పగా మాట్లాడే విధంగా మీరెన్నో మాటలు మాట్లాడారు. కానీ ఇట్లాంటివి మీరు మాట్లాడితే 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు గావచ్చు, వారందరూ కూడా వింటారు. నిజమేనేమో అనుకుంటారు. ఎందుకంటే దాని ద్వారా ఎవరు కూడా లబ్ధి పొందేవారు గావచ్చు, లేదంటే ఆ గుడ్లు తిని బలిసిపోయేవారు గావచ్చు, ఇంకేదో అయిపోయేవారు ఎవరు విద్యార్థుల్లో లేరు. ఎందుకంటే వారికి లేకనే వారు వెళ్లి హాస్టల్స్‌లో చదువుకునేవాళ్ళు, గురుకులాల్లో చదువుకునేవారు, ఆ తర్వాత హై స్కూల్స్‌లో చదువుకునేవారు, లోకల్‌గా చదువుకునేవారు. ఇట్లా చాలామంది వారికున్నటువంటి స్తోమతలోనే వారు చదువుకునేవారున్నారు. అట్లాంటి సందర్భంలో ఇలాంటి మాటలు మాట్లాడి ఉన్నదాన్ని కూడా తీసేయమంటే, ఉన్నదాన్ని కూడా పూర్తిగా తుడిచిపెట్టేస్తే భవిష్యత్ తరాలు అగాధమైపోతాయి. ఒకసారి మీరు కూడా గమనించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఏఎస్‌పి అజయ్. చూస్తూనే ఉండండి ఏఏటీవీ.